విధులన్నింటికి అతీతుడు అయినా శాస్త్ర నియమాల్ని పాటిస్తున్నాడు. మరి భగవంతుడే పాటిస్తున్నాడు, మనం పాటించాలా లేదా అనేది ఆలోచించండి. ఓకే. సో ఈరోజు భగవద్గీత యథాతథం 3వ అధ్యాయము కర్మయోగము 22, 23 శ్లోకాస్ని చర్చిద్దాం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. 23వ శ్లోకం. యదిహం న వర్తేయం జాతు కర్మణ్యత తత్తింద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. बोलो भगवद्गीता की जय, समवेत भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. తాత్పర్యం. ఓ పార్థ, ముల్లోకములందును నాకు నిర్దేశింపబడిన కర్తవ్యం ఏదియును లేదు. నేను కోరినది కాని పొందవలసినది కాని ఏదియును లేకునను విహిత కర్మలయందు నేను నియుక్తుడనై ఉన్నాను. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ముల్లోకములు అంటే ఈ అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, మర్త్యలోకం కలిపి ముల్లోకాలు అంటారు. ఈ ముల్లోకాల్లో భగవంతుడు చేయవలసింది పొందవలసింది అనేది ఏమీ లేవు. భగవంతుడికి చేయవలసినటువంటి కర్మలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే భగవంతుడిది మన కొరకు ఈ లోకాన్ని క్రియేట్ చేశాడు. మన కొరకు అంటే ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో భోగాలని అనుభవించాలనుకుంటున్నారో వాళ్ళ కొరకు ఇది క్రియేట్ చేశారు. ఆ భోగాలను ఏర్పాటు చేయడానికి కొరకు దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఎగ్జిబిషన్ కమిటీ షాప్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది, వాళ్ళని షాప్స్ అన్ని కట్టుకుంటారు. ఆ షాప్స్ యొక్క మరియు ఎగ్జిబిషన్ కమిటీ యొక్క లక్ష్యం ఏంటి? మన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి కొరకు ఆ ఎగ్జిబిషన్ లో వచ్చి ఎవరైతే కొంతమంది ఎంజాయ్ చేయాలనుకుంటారు, కొన్ని వస్తువులు కొన్ని తినడానికి, ఆడుకోవడానికి కొరకు, సో అలా వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడానికి కొరకు చాలా మంది ఫ్యామిలీస్ ఉత్సాహంతో ఉంటారు. కాబట్టి వాళ్ళ కొరకు షాప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ షాప్స్ కూడా ఎందుకు? షాప్స్ వాళ్ళకు కూడా కొంత లాభాన్ని గడించడానికి కొరకు. కానీ ఇక్కడ భగవంతుడు ఏదైతే అది ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. సో కాబట్టి ప్రభుత్వంకు దాంతో పెద్ద పని ఉండదు. కమిటీని ఏర్పాటు చేశాడు, ఎగ్జిబిషన్ కమిటీ, దే విల్ టేక్ కేర్. అదే విధంగా ఇక్కడ భగవంతుడు, ప్రభుత్వం వచ్చి ఆ ఎగ్జిబిషన్ లో సీఎం గాని, మినిస్టర్ గాని, అక్కడ మేబీ మున్సిపల్ మినిస్టర్, ఆ ల్యాండ్ అండ్ రెవెన్యూ, ఆ మినిస్టర్ పెద్ద సంబంధం ఉండదు. వాళ్ళ కమిటీ ఉంటుంది, దే విల్ టేక్ కేర్. అదే విధంగా భగవంతుడికి ఇక్కడ ఏమీ చేయవలసింది పొందవలసింది లేకున్నాను కూడా విహిత కర్మల యందు నేను నియుక్తుడై ఉన్నాను. ఎప్పుడు భగవంతుడు ఈ యొక్క ప్రపంచానికి భగవంతుడు ఎప్పుడైతే రావడం జరుగుతుందో అప్పుడు భగవంతుడు దీని యొక్క విధి విధానాలను పాటిస్తూ ఆ కర్మల్ని చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే అర్జునుడు చెప్తున్నాడు 10వ అధ్యాయము, ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు అర్థం చేసుకోలేరు. భగవంతుడి యొక్క ఈ తత్వాన్ని, ఈ విషయాన్ని మనకు 10వ అధ్యాయము 14వ శ్లోకంలో చెప్తున్నారు. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని
సంపూర్ణంగా నేను అంగీకరిస్తున్నాను. ఓ దేవదేవ, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరగజాలరు. అంటే భగవంతుడు చెప్తున్న విషయాల్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకు అర్థం చేసుకోలేరు? ఈరోజు మనకు ఈవినింగ్ చర్చ వచ్చింది. వివిధ పురాణాలలో వివిధ దేవతలను గొప్పగా చూపిస్తా ఉన్నారు. వివిధ శాస్త్రాల్లో వివిధ దేవతలను చూపిస్తా ఉన్నారు. మరి ఇక్కడ భగవంతుడు 10 పాయింట్ భగవద్గీత 10వ అధ్యాయము 8, 9, 10, 11లో చతుశ్లోకి భగవద్గీతలో స్పెషల్ గా 10.8 లో ఏమంటున్నారు భగవంతుడు? అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. భగవంతుడు ముల్లోకాలందు నాకు నిర్దేశింపబడిన కర్తవ్యం ఏదీ లేదు. ఎందుకు లేదు అంటే ఈ ముల్లోకాలు కాదు కదా, ఇటువంటి ముల్లోకాలు అనే బ్రహ్మాండాలను, ఎన్నో బ్రహ్మాండాలను భగవంతుడు సృష్టించాడు. ఈ భౌతిక ఆధ్యాత్మిక రెండు సృష్టిలకు నేనే కారణము. ఎలాగైతే ఎగ్జిబిషన్ కొరకు ప్రభుత్వం పలానా డేట్స్ లో పర్మిషన్ ఇస్తుందో, భగవంతుడి కృపలనే ఈ యొక్క బ్రహ్మాండం క్రియేట్ చేయడం జరిగింది. సర్వము నా నుండి ఉద్భవిస్తుంది. ఈ విషయాన్ని సంపూర్ణంగా ఎదిగిన బుద్ధజనులు ఎవరు తెలుసుకోగలుగుతారు? కేవలం ఈరోజు ఈవినింగ్ చర్చించినప్పుడు పిహెచ్డి ఒక సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ లో పిహెచ్డి చేస్తున్నప్పుడు అతనికి 10th మ్యాథ్స్ వస్తుంది, ఇంటర్ మ్యాథమెటిక్స్ వస్తుంది, డిగ్రీ మ్యాథ్స్ వస్తుంది, పీజీ మ్యాథ్స్ కూడా వస్తుంది. పిహెచ్డి చేస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా ఎవరైతే కృష్ణుడి గురించి తెలుసుకుంటున్నారో, ఈ పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకుంటున్నారో వాళ్ళు నిజమైన తెలివిగల వాళ్ళు. అటువంటి తెలివిగల వాళ్ళు మాత్రమే నా భక్తియుక్త సేవ యందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజిస్తారు అని చెప్తున్నాడు భగవంతుడు. సో అంతేకాకుండా ఇక్కడ కాబట్టి నేను చేయవలసింది ఏమీ లేదు, కానీ విహిత ఏది లేకున్నాను విహిత కర్మల యందు నేను నియుక్తుడై ఉన్నాను. సో ఇక్కడికి భగవంతుడు కూడా ఈ బ్రహ్మాండంలోకి వచ్చినప్పుడు ఎట్లయితే రామచంద్రుడు వచ్చాడు, రామచంద్రుడు వచ్చినప్పుడు ఆయన చేయవలసినటువంటి మర్యాద పురుషోత్తముడుగా రామచంద్రుడు వచ్చాడు. భగవంతుడు యాజ్ విష్ణు ఆయనకు చేయవలసిన ఏం లేదు, కానీ ఇక్కడ అన్ని సకల మర్యాదలను భగవంతుడు నేర్పించడానికి వచ్చాడు. కాబట్టి ఆ కర్మలు ఎలా చేయాలి, ఒక ఆదర్శవంతమైనటువంటి కుమారుడిలాగా, ఆదర్శవంతమైనటువంటి భర్తలాగా, సోదరులాగా, మిత్రుడిలాగా, తర్వాత యజమానిలాగా, రాజులాగా, ఈ విధంగా ఎన్నో రకాలుగా భగవంతుడు మర్యాదలను, ఆయన ఆదర్శ మర్యాదలను చేసి చూపిస్తాడు భగవంతుడు. తర్వాత దేవాదేవుడు వైదిక గ్రంథములందు ఈ విధంగా వర్ణించడం జరిగింది భగవంతుని. తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాద్ విదామదేవం భువనేశమీద్యం నతస్య కార్యం కరణం చ విద్యతే నతస్సమస్యాత్ యది కస్య దృశ్యతే పరాశ శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బల క్రియా చ. ఈ శ్లోకంలో భగవంతుని వైదిక గ్రంథాలు ఈ విధంగా వర్ణిస్తున్నాయి. భగవానుడు నియామకులందరికీ నియామకుడైనట్టి వాడు. అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే కంట్రోలర్, నియామకుడు. భగవంతుని ఏమంటారంటే సుప్రీం కంట్రోలర్. నియామకులు చాలా మంది ఉంటారు. ఈవెన్ మన ఇంట్లో కూడా ఒక తండ్రి నియామకుడు, తల్లి కూడా నియామకుడు. ఆఫీస్ లో కూడా కంట్రోలర్స్, మొత్తం హెడ్ ఆఫ్ ద కంట్రోలర్ ఉండొచ్చు. ఆయన కింద హైరార్కీలో ఎంతో మంది కంట్రోలర్ ఉండొచ్చు. సపోజ్ మా బిఎస్ఎన్ఎల్ తీసుకుంటే స్టేట్ మొత్తం కంట్రోలర్, చీఫ్ జనరల్ మేనేజర్. అదే విధంగా దేశం మొత్తం తీసుకుంటే చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్, కంట్రోలర్స్. సో ఆ విధంగా నియామకులందరికీ నియామకుడైనట్టు అంటే ఆ దేవదేవుడు సుప్రీం కంట్రోలర్. అందు గురించి ఈశ్వర, తర్వాత పరమేశ్వర. పరం ఈశ్వరుడు, ఇక ఆయన మించి ఉండరు. అతడు సమస్త లోకపాలకులలోకి శ్రేష్ఠుడు. లోకపాలకులు చాలా మంది ఉంటారు. 14 లోకాలు మన బ్రహ్మాండంలో అయితే ఒక్కొక్క లోకానికి ఒక లోకపాలకుడు ఉండొచ్చు. అదే విధంగా ఎన్నో విశ్వాలు ఉన్నాయి, అంటే ప్లానెట్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఒక్కొక్క ప్లానెట్ కు, లైక్ సూర్యలోకానికి సూర్యుడు అధిష్టాన దేవత, చంద్రలోకానికి చంద్రుడు అధిష్టాన దేవత, ఇంద్రలోకానికి ఇంద్రుడు అధిష్టాన దేవత, బ్రహ్మలోకానికి బ్రహ్మదేవుడు నియామకుడు. ఈ విధంగా ఇలా అందరు ఎంతో మంది నియామకులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా
సుప్రీం నియామకుడు భగవంతుడు. అందరూ వాళ్ళు కూడా వాళ్ళ లోకాన్ని పాలిస్తూ ఉంటారు. కానీ అందరూ పాలకులలోకి శ్రేష్ఠుడు భగవంతుడు అని చెప్తున్నాడు. యమలోకానికి యమధర్మరాజు. ప్రతి ఒక్కరు ఎల్లరును అతని అధీనమునందే ఉంటారని చెప్తున్నారు. ఎవ్వరు కూడా అతనికి అధీనంలో ఉండకుండా స్వతంత్రులు కారు అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క అధీనంలో ఉండవలసిందే. అతడే జీవులందరికీ ప్రత్యేక శక్తులను నొసగుచుండును. ఇక్కడ చూడండి, ప్రతి జీవికి ఇంక్లూడింగ్ బ్రహ్మ, ప్రతి జీవికి కూడా శక్తిని నొసగుతా ఉంటాడు. కనుకనే ఆ జీవులెన్నడును పరమోన్నతులు కాజాలరు. కాబట్టి దీంట్లో భగవంతుడు కూడా మనకు వాళ్ళ యొక్క లక్షణాలు, క్వాలిటీస్ లో కూడా చెప్పడం జరిగింది. కృష్ణుడి నుంచి జీవతత్వం వరకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కృష్ణుడి యొక్క క్వాలిటీస్ 64 యొక్క భగవంతుడి యొక్క అంశావతారాలు అంటే స్వాంశావతారాలు, విభిన్న అంశావతారాలు. స్వాంశ అంటే విష్ణు తత్వాలు, విభిన్న అంశాలు అంటే జీవతత్వం అనేది. తర్వాత భగవంతుడి యొక్క అంశాంశ అవతారాలు, కళావతారాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ భగవంతుడు మనకు 10వ అధ్యాయం ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు చాలా డిస్కషన్ వచ్చింది, దాంట్లో కొన్ని డౌట్స్ క్లారిఫై కాలే. నాకు అనిపించింది ఈ 2 శ్లోకాలు ఎవరైతే అటెండ్ చేస్తారో వాళ్ళు సులభంగా తెలుసుకోగలరు అని చెప్పేసి అనిపించింది. మనకు 10వ అధ్యాయము 21వ శ్లోకం నుంచి దాదాపు 3-4 శ్లోకాల్లో చాలా శ్లోకాల్లో ఉంది. ఈ రోజు ఈ శ్లోకాలకు రిలేటెడ్ గా భగవంతుడు చెప్తున్నాడు 21. ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను. భగవంతుడు నేను సూర్యుడని అంటున్నాడు. మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడని అంటున్నాడు. అదే విధంగా దేవతలలో స్వర్గాధిపతుడని నేనే. తర్వాత 23వ శ్లోకంలో రుద్రులలో నేను శివుడను భగవంతుడు చెప్తున్నాడు. రుద్రులలో నేను శివుడను, కానీ ఎన్ని క్వాలిటీస్ తో? 54 క్వాలిటీస్ తో నేను శివ రూపాన్ని తీసుకున్నాను. అర్థమైందా? అదే విధంగా ఇక్కడ సూర్యుడను, జీవతత్వంలో హయ్యెస్ట్ జీవి బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మ యొక్క క్వాలిటీస్ ఏంటంటే 50 క్వాలిటీస్ ఉంటాయి అన్నట్టు. కాబట్టి మనం ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ కాదు. భగవంతుడే ఆ యొక్క కర్తవ్యాన్ని అంటే స్వయం భగవంతుడికి ఇక్కడ చెప్తుంది కృష్ణుడు, అక్కడ చెప్తే ఇందాక చెప్పింది కృష్ణుడి యొక్క స్వాంశ కళా అంశాంశాలు వాళ్ళు. ఇక్కడ భగవంతుడు స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆ భగవంతుడికి చేయవలసినటువంటి కార్యం ఏది లేదు, కానీ తన యొక్క అంశాంశ అవతారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సి ఉంటుంది. స్వయం భగవంతుడు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన తన యొక్క శక్తావేశ అవతారం ద్వారా ఏదైతే రచనలు చేశారో, బోధనలు, వాటిని తను కూడా పాటిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. విహిత కర్మ నేను కూడా నీతనని ఉంటాను. భగవంతుడే వేద విహిత కర్మ అంటే శాస్త్రాలు చెప్పినటువంటి విధి విధానాలు, నియమాలు నేను కూడా పాటిస్తాను అన్నప్పుడు మనమైతే జీవతత్వంలో ఎక్కడో మనం జీవతత్వంలో ఉన్నాము. మరి మనం పాటించాలా వద్దా అనేది ఆలోచించండి. జీవులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక శక్తులను భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. ఇంక్లూడింగ్ బ్రహ్మ, శివ, పార్వతి. శక్తి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు శక్తులను ఒసగుతున్నాను అని చెప్తున్నాడు. అంటే శివ అప్ప జీవతత్వం రాడు. సో జీవ అండ్ విష్ణుతత్వం మధ్యలో ఉంటాడు. ఓకే, కాబట్టి మధ్యలో ఉంటాడు కాబట్టి ఆయన స్వయం నేనే, రుద్రుల్లో శివుని నేను అంటున్నాడు భగవంతుడు. 54 క్వాలిటీస్ తో తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే, అప్పుడప్పుడు మన డిపార్ట్మెంట్లలో కూడా ఒక సిఇఓ గారు ఉన్నారనుకోండి, డీజీఎం గారు లేరు, రిటైర్ అయిపోయారు, పోస్టింగ్ ఇవ్వలేదు. సిఇఓ గారికి ఏం చేస్తారు? అడిషనల్, ఆయనకు డీజీఎం ఫుల్ పేజ్ గా తీసుకునేంత లేదు కాబట్టి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారనుకోండి, ఆ డీజీఎం ఆఫీస్ వచ్చి జిఎం ఆఫీస్ లో ఉంటుంది, సిఇఓ వచ్చి వేరే ఇంకేదో ఆఫీస్ లో, అకౌంట్స్ ఆఫీస్ ఎక్కడో వేరే ఆఫీస్ లో ఉన్నారు అనుకుందాం. ఆయన సిఇఓ పే అయితేనేమో అక్కడే ఉంటారు, సిఇఓ ఇంకా వేరే అయితేనేమో వేరే ఆఫీస్ లో ఉండొచ్చు. సో అక్కడ సిఇఓ గారు మధ్యాహ్నం డీజీఎం గా వేరే ఆఫీస్ లో ఉండొచ్చు, మార్నింగ్ ఇక్కడ సిఇఓ డ్యూటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆయన వేరే ఆఫీస్ లో సిఇఓ పని చేస్తూ సిఇఓగా సైన్ చేయాలంటే సిఇఓ స్టాంప్ వేస్తా ఉంటారు. ఇక్కడ సిఇఓ యొక్క పర్మిషన్స్ లైక్ ఫైనాన్షియల్ పవర్స్, డీజీఎం ఫైనాన్స్ పవర్స్
ఒకేలాగా ఉంటాయా మన రమణారావు ప్రభుజీ? తేడా ఉంటాయి గురుజీ. వేరే సబ్జెక్ట్ తీసుకుంటే మొత్తం సృష్టికి ఆయన్నే. కానీ ఇక్కడ ఈ భౌతిక బ్రహ్మాండంలో శివుడు కూడా చాలా గొప్పవాడే. శివుడు ఎవరికి కూడా తక్కువ కాదు. కాకపోతే ఆ శివ తత్వానికి ఆది అనేది మనకు 10.8 లో బోధించారు. అంటే భగవంతుడు బ్రహ్మ కంటే గొప్పవాడు కాబట్టి, సో బ్రహ్మకు కూడా కాని పనులని శివుడి దగ్గరకు వెళ్తారు. శివుడితో కూడా కానప్పుడు, ఎందుకంటే ఇంకా ఈ సృష్టిని పోషించే బాధ్యత ఎవరిది? శివుడిది కాదు. పోషించే బాధ్యత ఎవరిది? విష్ణువుది. కాబట్టి ఆ విష్ణువుకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి? 60 క్వాలిటీస్ ఉన్నాయి. ఆ విష్ణు పోషణ భారాన్ని స్వీకరిస్తాడు ప్రభు. ఎక్కువ తక్కువ కాదు. అక్కడ అదే పర్సన్ ని సీఈఓ అని, అరే మీ సీఈఓ సార్ అంటే, అక్కడ మరి మీరు డీజేఎం ఇక్కడ ఒకే పర్సన్. అక్కడ ఆ విధంగా యాక్ట్ చేస్తాడు, ఇక్కడ ఈ విధంగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అవునా కదా? సపోజ్ సమ్ టైమ్స్ మనం అంటాం, సార్ మీరే కదా సార్ ఇక్కడ స్టాంప్ పెట్టండి అంటే, సైన్ పెట్టండి అంటే, స్టాంప్ అక్కడ ఉంది సార్ అంటాడు. మధ్యాహ్నం అక్కడ రండి, అక్కడ సైన్ పెడతా అంటాడు. కొన్నిసార్లు సార్ ఇక్కడ సైన్ పెట్టండి సార్, అక్కడ స్టాంప్ వేయించుకుంటాం సార్ అంటారు. పర్సన్ ఆయన్నే. సో ఆ పవర్స్ లెస్ ఉంటాయి అన్నట్టు. సింపుల్ లాజిక్ గా దీంతో అర్థం చేసుకోవచ్చేమో అని అనుకుంటున్నాను ప్రభుజీ. ఓకేనా? ఓకే గురుజీ. కదా, ఈ ఎగ్జాంపుల్ కొంచెం మరి సూటబుల్ అవుతుందేమో అని అనుకుంటున్నాను నేను. భగవంతుడు మనం ఇక్కడ ఎక్కువ తక్కువ, ఆ పర్సన్ ని ఇక్కడ సీఈఓ అని తక్కువ చేసి మాట్లాడకూడదు, అక్కడ డీజే అని ఎక్కువ చేసి మాట్లాడకూడదు. మాట్లాడొచ్చా? లేదు గురుజీ. బాధ్యత నిర్వర్తిస్తున్నాడు ఆయన అక్కడ. అక్కడ ఆ బాధ్యత, ఇక్కడ ఈ బాధ్యత. అంతేనా కదా ప్రభుజీ? అవును గురుజీ, అవును గురుజీ. కాబట్టి ఇక్కడ ఎవరిని మనము తక్కువ ఎక్కువ చేసి మాట్లాడకూడదు. శివుణ్ణి గాని బ్రహ్మని గాని, మొత్తం సృష్టిలో మన అందరం భగవంతుడి అంశలం అండి. అనుగుచే మనకు ఎవరిని, ఈవెన్ మిమ్మల్ని నేను తక్కువ భగవంతుడి యొక్క స్వ అంశలం మనం. అంటే విభిన్న అంశాలు. అంటే మనం కూడా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మనందరం కూడా భగవంతుడి అంశలం. కాబట్టి మనకున్న పవర్ మాక్సిమం 50 క్వాలిటీస్ వరకు మనము డెవలప్ చేసుకోవచ్చు భగవంతుడి యొక్క కృప వల్ల. సో ఇక్కడ ఇంకా చెప్తున్నారు భగవంతుడు జీవులందరికీ ప్రత్యేక శక్తులను ఒసగును. ఒకే పర్సన్ సీఈఓకు కూడా డిపార్ట్మెంటే పవర్స్ ఇచ్చింది, డీజీఎం కు ఆ పోస్ట్ కు పవర్స్ ప్రభుజీ. ఇక్కడ మనందరం కూడా పోస్టులని ప్రభుజీ నిర్వర్తిస్తున్నప్పుడు పోస్ట్ కు తగ్గ ఉంటుంది. కానీ యాజ్ అ పర్సన్ గా మళ్ళీ డిపార్ట్మెంట్ సర్వెంట్ లాగా మనం అదే ఆత్మ భగవంతుడి యొక్క సేవకులం అనేది మర్చిపోకూడదు. మన శక్తి అంతా కూడా భగవంతుడు ఇస్తున్నాడు. మన యొక్క అర్హత బట్టి మనకు శక్తిని ఇస్తున్నాడు భగవంతుడు. కనుకనే ఆ జీవులు ఎన్నడూను పరమోన్నతులు కాజాలరు. కాబట్టి మనందరం కూడా మనకిస్తున్నటువంటి శక్తిమంతుడు కాలేం ప్రభుజీ. మనం ఎప్పుడు కూడా శక్తి, మనం భగవంతుడి యొక్క శక్తులం మనం అంతే. అంటే దెర్ ఆర్ అన్లిమిటెడ్ శక్తుల్లో భగవంతుడు దాన్ని కేటగిరీస్ చేసి 3 శక్తులు: బహిరంగ శక్తి దుర్గా, అంతరంగ శక్తి అంటే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆ నియంత్రించేటువంటి శక్తి అలాదిని శక్తి, ఆర్ రాధారాణి, వైకుంఠం అయితే లక్ష్మి, భౌతిక ప్రపంచాన్ని దుర్గా, కాళీ, పార్వతి, వీళ్ళందరూ కూడా ఈ భౌతిక ప్రపంచాన్ని నియంత్రిస్తూ ఉంటారు. ఆ నియంత్రణకు కూడా శక్తి భగవంతు నుంచి తీసుకుంటారు. కాకపోతే కేవలం కొంతమంది భౌతికవాదులు ఇక్కడ గురించి మాట్లాడుతున్నప్పుడు షీ ఈస్ ద సుప్రీం అండ్ హర్ హస్బెండ్ ఈస్ ద సుప్రీం. కేవలం భౌతిక ప్రపంచం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ మళ్ళీ మనము భౌతిక ప్రపంచ సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు విష్ణు ఇస్ ద సుప్రీం. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రాపర్ గా. తర్వాత ఇంకేమంటున్నాడు? ఆ జీవులన్నడును పరమోన్నతులు కాజాలరు, అతనిని దేవతలందరూ పూజిస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పోస్ట్లకు ఎవరు, సపోజ్ ఒక మినిస్టర్ ఉన్నాడు, మారుమూల పల్లెల్లో లేకుంటే జంగల్లో ఉండేవాడికి ఆ మినిస్టర్ పదవి అతనికి ఎవరిచ్చారు అనేది ఎవరికి తెలియదు. సో ఆ పదవి సీఎం గారు ఇవ్వడం జరుగుతుంది. ఆ సీఎం గురించే తెలియదు, వాడికి పేపర్ తెలియదు, న్యూస్ తెలియదు. ఆ మినిస్టర్ గారు ఏదో వాళ్ళ జంగల్ ఏదో ఓపెనింగ్ చేయడానికి వస్తే ఆయననే సుప్రీం అనుకుంటా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం కూడా దేవతలందరూ కూడా భగవంతుని పూజిస్తూ ఉంటారు. అతడు నిర్దేశకులందరిలోకి పరమ నిర్దేశకుడు. కాబట్టి సుప్రీం కంట్రోలర్, పరమ నిర్దేశకుడు. ఆయనని మించి, ఆయన పైన ఇంకెవరు ఉండరు ఇంకా ఆయనను కంట్రోల్ చేసేది. కనుకనే అతడు సమస్త లోక పాలకులకు మరియు నియామకులకు అతీతుడై అందరికీ పూజనీయుడై ఉండును. కాబట్టి భగవంతుడు లోకపాలకులకు మరియు నియామకులందరికీ కూడా పూజనీయుడు. లోకపాలకులు అంటే ఇక్కడ మనం ఈ భౌతిక ప్రపంచంలో
ముగ్గురున్నారు. ఒకరేమో సృష్టిస్తున్నారు భగవంతుడి ఆదేశానుసారం, ఒకరు పరిపాలిస్తా ఉన్నారు, ఇంకొకరు లయం చేస్తా ఉన్నారు శివ భగవానుడు. మరి ఇక్కడ లోక పాలకులకు నియామకులందరికీ కూడా పూజనీయుడై ఉన్నాడు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ విష్ణు అండ్ కృష్ణ. ఈవెన్ దో కృష్ణ అంటేనే సుప్రీం ఆకర్షకుడు, పరమ ఆకర్షకుడు. భగవాన్ అంటే 6 రకాలైనటువంటి షడ్ విభూతులు ఉండాలి. 6 రకాల్లో సో రమణా ప్రభుజీ ఒక్కటి చెప్పగలుగుతారు? 6 రకాల్లో ఒకటి శక్తి కృష్ణుడి దగ్గర ఉంది. దానికి ఏంటి ప్రభుజీ ప్రూఫ్ అంటే మా రమణారావు ప్రభుజీ కరెక్టే. ఎవ్రీబడి షుడ్, అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో వాళ్ళకు కూడా కారణం ఉండాలి కదా. అయితే ఒకసారి ద్వాపరయుగ లీలలోనే మనకు బ్రాహ్మణ పుత్రుల యొక్క లీలలో మనకు ఆచార్యులు చెప్తా ఉంటారు. సో కృష్ణుడు ద్వాపర యుగంలో ద్వారకలో ఉన్నప్పుడు అర్జునుడు కృష్ణుని చూడడానికి వెళ్తాడు. అక్కడ సభలో అర్జునుడు కూడా కూర్చుంటాడు. ఒక బ్రాహ్మణుడు వచ్చి కృష్ణుని చాలా నిందిస్తా ఉంటాడు. నువ్వేం దేవాది దేవుడివి, నువ్వేం రాజువు, ఏమైంది అంటే నీ రాజ్యంలో బ్రాహ్మణులు సంతోషంగా లేరు, బ్రాహ్మణులకు కష్టాలు వస్తా ఉన్నాయి, మరి నువ్వు ఎలాంటి రాజువు అని. ఏంటి ఆ కష్టం అంటే వాళ్ళ యొక్క, అంటే ఏ రాజ్యం అయితే సుభిక్షంగా సస్యశ్యామలంగా ఆనందంగా ఉంది అని నిదర్శనం ఏంటంటే ఆ రాజ్యంలో మృత్యు ఉండకూడదు. రామచంద్రుడు 11,000 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్కరు కూడా మృత్యు గురి కాలేదంట. సో మరి బ్రాహ్మణుడి యొక్క కుమారుడికే రక్షణ లేదు. సో ప్రసవించగానే నా కొడుకు చనిపోయాడు మరి అంటే అప్పుడు కృష్ణుడు ఏమని నవ్వుతా ఉంటాడు, చూస్తాడు. భగవంతుడు ఏది చేసినా లీల. అప్పుడు కృష్ణుడిని నిందిస్తా ఉంటే అర్జునుడికి చాలా క్రోధం వస్తుంది. అప్పుడు అంటాడు, నువ్వు కృష్ణుడిని నిందించడానికి వీల్లేదు, అయితే నిందించకపోతే నువ్వు రక్షించమని నువ్వు ప్రూవ్ చేయంటే సరే నేను రక్షిస్తాను, నేను నెక్స్ట్ కుమారుణ్ణి అని చెప్తాడు. ఎక్కడ ఉంది అంటే అప్పుడు అర్జునుడు ఆయన కాపలా ఉంటాడు. చూస్తా మృత్యు దేవత ఎలా వచ్చి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చెప్పండి అంటే అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మృత్యు దేవతను కూడా నేను అడ్డుకొని రక్షిస్తా అంటే రక్షించలేకపోతాడు, మళ్ళీ వాళ్ళ కుమారుడు చనిపోతాడు. మళ్ళీ అప్పుడు ఆయన అర్జునుడిని నిందిస్తాడు. సరే ఈసారి రక్షిస్తాను చూడంటాడు. సో తన యొక్క విలువిద్యతో మొత్తం కట్టుదిట్టమైనటువంటి చీమ కూడా లోపలికి వెళ్ళనంత పకడ్బందీగా ఇంటిని నిర్మిస్తాడు. అప్పుడు ఆమె డెలివరీకి ముందు మళ్ళీ డెలివరీ అవుతుంది, మళ్ళీ చనిపోతాడు. అప్పుడు ఇంకా ఘోరంగా నిందిస్తాడు, నువ్వేం అర్జునుడివయ్యా, నువ్వు ఏం మహాభారత్లో గెలిచావో గాని సో నేను నమ్మలేను అని చాలా నిందిస్తే అప్పుడు అంటాడు, లేలే ఈసారి నేను రక్షించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటాడు. మళ్ళీ చాలా జాగ్రత్తగా కాపలా గాయడానికి చూస్తాడు, అయినా మృత్యు పాలవుతాడు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అర్జునుడు చితి పేర్చుకుంటాడు. సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే కృష్ణుడు అంటాడు, లేదు లేదు సూసైడ్ చేసుకోకు, వాళ్ళు ఎక్కడున్నారో మనం తీసుకొచ్చిద్దాం రా అని చెప్పేసి బ్రాహ్మణుడికి మాటిచ్చి భగవంతుడు అర్జునుని తీసుకొని ఈ లోకము మన ముల్లోకాలు దాటేసి బ్రహ్మజ్యోతి దాటి వైకుంఠానికి తీసుకెళ్తాడు. అక్కడ వైకుంఠంలో విష్ణువు దగ్గర ఆ పిల్లలు ఉంటారు. అప్పుడు విష్ణు వీళ్ళిద్దరిని నరనారాయణ వీళ్ళిద్దరిని చూసి కృష్ణారాయణ చాలా సంతోషపడతాడు. అప్పుడు ఆ విష్ణువు కూడా కృష్ణుని చూడాలని, ఎందుకు ఇలా జరిగిందంటే ఆయన చెప్తాడు, నేను మీ ఇద్దరిని కలిపి చూడాలని స్పెషల్ గా మిమ్మల్ని చూడాలనుకున్నాను, అందులో మీ ఇద్దరిని భక్తుని భగవంతుని చూడాలని కోరిక ఉండింది కాబట్టి మీ ఇద్దరు రమ్మంటే రాలేరు కాబట్టి సో నేను అక్కడికి రాలేను, సో కాబట్టి ఈ యొక్క కార్యాన్ని చేయాల్సి వచ్చింది అంటే ఇందాక ఏమన్నాడు భగవంతుడు ఇక్కడ, కానీ ఏదీను లేకుండా విహిత కర్మలందు నేను నియుక్తుడనై ఉన్నాను. భగవంతుడు విష్ణువు కూడా ఈ బ్రహ్మాండంలో విష్ణు ఇది సుప్రీం, కానీ భగవంతుని చూడాలనుకున్నప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి ఇలాంటి లీల చేయడం జరుగుతుందంటే జన్మ కర్మ చమే దివ్యం. ఆ విధంగా భగవంతుడి ఏ లీల అయినా కూడా దివ్యమైనటువంటిది. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది అన్నట్టు, భగవంతుడు తన భక్తుల కొరకు ఎటువంటి లీల అయినా చేయగలుగుతాడు. అందుగురించే కృష్ణుడు లీలా పురుషోత్తముడు, అదే రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు, చైతన్య మహాప్రభు ప్రేమ పురుషోత్తముడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, సమస్త లోకపాలకులకు మరియు నియామకులకు అతీతుడై అందరికీ పూజనీయుడై ఉండును. ఎవరు? కృష్ణ భగవానుడు. సాక్షాత్ విష్ణువే
కృష్ణుని దర్శించుకోవాలనుకున్నాడంటే చూడండి, అతడు అందరికంటేనూ మహత్తరుడు, అతడే సర్వ కారణములకు పరమ కారణుడు. సర్వ కారణము పరమ కారణము అన్నప్పుడు మనకు ఎవరి స్తోత్రము, ఎవరి శ్లోకం గుర్తు రావాలి? బ్రహ్మ సర్వ స్వామి. కారణ కారణం బ్రహ్మ బ్రహ్మసంగీత ప్రభుజీ. బ్రహ్మ స్తోత్రం, బ్రహ్మస్తుతి గుర్తు రావాలి. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణం. ఇది బ్రహ్మ స్తుతిస్తా ఉన్నారు. సర్వ కారణములకు పరమ కారణము ఆ భగవంతుడు, కృష్ణ భగవానుడు. నెక్స్ట్, భగవానుడు సాధారణ జీవుని దేహం వంటి దేహమును కలిగి ఉండడు. కాబట్టి భగవంతుడు మానవ మాతృలాగా వచ్చినా మనలాంటి దేహం కాదు, అది సచ్చిదానంద దేహము. కాబట్టి చాలా మంది కృష్ణ భగవానుడు చనిపోయాడు, ఆయన కూడా అంత్యక్రియలు చేశారంటా ఉంటారు, మూర్ఖులు. భగవంతుడి దేహం ఫస్ట్ థింగ్ మన దేహం కాదు, రాముడి దేహం మన దేహం కాదు. చైతన్య మహాప్రభు దేహం కలియుగ అవతారం చైతన్య మహాప్రభు, కానీ చైతన్య మహాప్రభు దేహం కూడా మనలాంటి దేహము కాదు, అది గుర్తించాల. కాబట్టి సాధారణ జీవుని దేహం అంటే దేహం కలిగి ఉండడు. కాబట్టి భగవంతుడు తన స్వధామం నుంచి, స్వదేహం నుంచి వస్తాడు. అదే దేహము సచ్చిదానంద దేహము, అదే దేహంతో వెళ్ళిపోతాడు. చైతన్య అందుగురించే భగవంతుడి జన్మ అనం మనం. భగవంతుడి అవతరణ, భగవంతుడి యొక్క అవతారం చాలించడం అంటాం మనం. అతని దేహమునకు మరియు ఆత్మకు భేదము లేదు. మనకు భగవంతుడికి తేడా ఏంటంటే, మన ఆత్మకు మన దేహానికి భేదం ఉంది, భగవంతుడి ఆత్మకు భగవంతుడి దేహానికి భేదము లేదు. ఎందుకంటే భగవంతుడి ఆత్మ సచ్చిదానందం, భగవంతుడి దేహం సచ్చిదానందం. మన విషయంలో మన ఆత్మ సచ్చిదానందం, మన దేహం సచ్చిదానందం కాదు. ఎందుకంటే ఈ దేహం భౌతికమైంది. భగవంతుడి దేహము ఆధ్యాత్మికం, భగవంతుడు ఆత్మ కూడా ఆధ్యాత్మికం. అతడు పరమ పురుషుడు. సో పురుషుల్లోకెల్లా పరమైన వాడు భగవంతుడు, కాబట్టి పరమ పురుషుడు అంటున్నారు. ఆయన యొక్క ప్రతినిధులము, సేవకులం. మనము పురుష దేహాన్ని తీసుకున్నాము, కానీ పురుషుడు అన్నప్పుడు శక్తిమంతుడు, స్త్రీ అన్నప్పుడు శక్తి. కాబట్టి భగవంతుడు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరైనా కూడా శక్తితో సమానము. మనందరం కూడా తటస్థ శక్తులం. కాబట్టి నేను పురుషుని మనము గర్వపడవలసిన అవసరం లేదు. కేవలం ఆ భగవంతుని సేవించడానికి కొరకు. సేవ కూడా స్పెషల్ ఏంటి? భగవంతుడు ఈ సృష్టి ఆరంభంలో పురుష దేహాన్ని ఇచ్చింది ప్రజోత్పత్తి, ఈ యొక్క సృష్టి ముందుకు వెళ్ళడానికి కొరకు. మనకు కూడా భగవంతుడి సృష్టిని ముందుకు, అంటే కొన్ని ఆత్మలు మన లోపల ఉన్నటువంటి గుణ ప్రకారము కొన్ని ఆత్మలు మన దగ్గరకు వచ్చి మన ద్వారా శరీరాన్ని పొందడానికి వెయిటింగ్ ఉన్నాయి. కాబట్టి ఆ ఆత్మలకు శరీరం ఇవ్వడానికి కొరకు స్త్రీ శరీరము, ఆత్మకు స్త్రీ శరీరంలో, స్త్రీ యోనిలోకి, గర్భంలోకి ఎంటర్ చేయడానికి మనకు పురుష శరీరం ఇచ్చాడే గాని నిజంగా మనం వీఆర్ నాట్ పురుషాస్. దీనికి కూడా భగవంతుడు కలియుగంలో ఒక లీల చేసి చూపిస్తారు. రూప గోస్వామి బృందావనంలో 500 years కింద ఆయన బృందావనంలో చైతన్య మహాప్రభు శిష్యుడు. చైతన్య మహాప్రభు ఆదేశానుసారము భగవంతుడి యొక్క శాస్త్రాలను రచిస్తూ ప్రచారం చేస్తూ ఉంటాడు. ఒకసారి మనందరికీ తెలుసు, ఎవరామె కలవడానికి వస్తుంది, రూప గోస్వామిని కలవడానికి వస్తుంది. ఏ మహాభక్తురాలు? మీరాబాయి. మీరాబాయి వస్తుంది బృందావనానికి. ఎందుకంటే చాలా ఫేమస్ బాబాజీ ఆయన. సో ఆ భక్తుని కలవడానికి వస్తుంది. తనెవరో కాదు, మీరాబాయి కూడా పూర్వ ద్వాపర యుగంలో ఆమె కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు అయినటువంటి శ్రీరాముని ఎవరో ఆయన యొక్క భార్యగా ఉంటుంది. ఆ యుగంలో ఆమె పళ్ళు కింది, అంటే నెత్తి నిండా కొంగు వేసుకుంటుంది. అప్పట్లో అది నియమం. కొత్తగా పెళ్ళయింది. సో ఆ పెళ్ళైనప్పుడు పల్లకిలో తీసుకొస్తా ఉంటారు. భర్త కృష్ణుని పిలుస్తాడు, కృష్ణ నా వైఫ్ కొత్తగా పెళ్ళయింది చూడు అంటే, భగవంతుడు చూడడానికి వెళ్తే ఆమె కొంగు తీయదన్నాడు. ఆయన అంటాడు, లేదు భగవంతుడికి భగవంతుడు స్వయంగా చూడడానికి వచ్చినప్పుడు లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే అటువంటిది భగవంతుడి దర్శనం దొరకదు. కానీ ఆమె, నేను కేవలం నా భర్తకు మాత్రమే నమ్మకం చూపిస్తాను, ఎవరికి చూపించను అంటదంట. అప్పుడు భగవంతుడు అంటాడు, సరే ఇంకా ఈ లైఫ్ లో నీకు నా దర్శనం నీకు దొరకదు అని చెప్పేసి అంటే, తర్వాత చాలా బాధపడి వేడుకుంటే, ఇంకా అంతే, నువ్వు నెక్స్ట్ లైఫ్ లో మళ్ళీ నన్ను దర్శించుకోవాలంటే నువ్వు తపస్సు చేయాలి అని చెప్పేసి అంటది. ఆమెనే మీరాబాయికి వస్తుంది అన్నట్టు అప్పుడు. కాబట్టి భగవంతుడి
మనం కూడా దీన్ని బట్టి ఏం తెలుసుకోంటే ద్వాపరయుగం ప్రతి ఒక్కరూ తప్పకుండా కొంగు వేసుకోవాలా, కానీ ముఖం మొత్తం కూడా ఇప్పటికి కూడా గుజరాత్ అటు సైడు జైపూర్ వాళ్ళు మొత్తం కేవలం భర్త దగ్గర తప్ప మిగతా ఎవరి దగ్గర కొంగు నిండా ముఖం చూపించారు. కానీ మన వాళ్ళు ముఖం ఎక్కడి మొత్తం బాడీ అంతా కూడా కలియుగంలో ఎక్స్పోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంత భక్తిలో ఉండి మన భక్తులు కంసే కం నెత్తి మీదకెళ్ళి కొంగు వేసుకోమంటే కూడా వేసుకునే పరిస్థితి లేదు. ఉన్నదా? హరే కృష్ణ. ఉన్నదా? భగవంతుడు ఏం చెప్పిండు అది పాటించండి. అర్థమైందా? సో ఎవరిని అనుకరించకండి, శాస్త్రాన్ని అనుసరించండి. గురువు గారు ఏం చెప్తారో అది అనుసరించండి. ఓకే, ఎవరినో ఒకడు వాళ్ళు అలా ఉన్నారని చెప్పి అది చేయకండి. ఓకే, సో అయితే అలాంటి మీరాబాయి రూపగోస్వామి దగ్గరకు వచ్చి ఆయన యొక్క దర్శనం చేసుకుంటా అని చెప్పేసి అడిగితే రూపగోస్వామి సెక్రటరీ లోపలికి వెళ్ళి, స్వామి ఇలా మీరాబాయి వచ్చింది మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి. అప్పుడు రూపగోస్వామి అంటాడు, నేను స్త్రీలతో పర్సనల్ గా మాట్లాడను, స్త్రీలను నేను కలవలేను అంటాడు. అప్పుడు అదే విషయం వచ్చి, అమ్మా మీరాబాయి గారు, మా గురువు గారు స్త్రీలతో మాట్లాడను, పర్సనల్ గా కలవను అంటున్నాడు. స్త్రీలా అంటే ఆయన ఏంటి మరి అంటాడు. ఆయన పురుషుడు ఎప్పుడు అయిపోయాడు అంటే, పురుషుడు నాకు తెలిసి శాస్త్ర ప్రకారము పరమ పురుషుడు ఒక్కడే కదా, ఈయన మరి పురుషుడు ఎప్పుడు అయిపోయాడు అని చెప్పేసి అంటే లోపల వెళ్ళి సెక్రటరీ అలానే అడుగుతాడు, గురుజీ మరి ఇలా మీరాబాయి ఇలా అంటుందంటే అప్పుడు ఇమ్మీడియట్ గా ఎస్ నేను తప్పు చేశాను పిలువు, సో వీఆర్ ఆల్ శక్తి నాట్ శక్తిమాన్, కాబట్టి పిలిచి అప్పుడు మాట్లాడతాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, వీఆర్ జస్ట్ వేరింగ్. ఎట్లా మన అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలందరూ పురుష డ్రెస్ ప్యాంట్ షర్ట్ వేసుకొని చాలా కోరిక, అదే అబ్బాయిలకు మాత్రం చుడిదార్ వేయరు, అమ్మాయిలకు మాత్రం చాలా ప్యాషన్ గా వేస్తూ ఉంటారు. అలానే మనం ఈ పురుష శరీరాన్ని వేసుకున్నంత మాత్రం వీఆర్ నాట్ పురుషాస్ ఇస్ ఓన్లీ వన్, గోవిందం ఆది పురుషం అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అతని ఇంద్రియములన్నీ దివ్యములు, అతని ఏ ఇంద్రియమైనను ఇతర ఏ ఇంద్రియ కార్యమైనను చేయగల సామర్థ్యమును కలిగి ఉండును. కనుకనే ఎవ్వరును అతని కంటే మహత్తరుడు గాని సమానుడు గాని కాలేడు, అతని శక్తులు అనేకములు. కాబట్టి కృష్ణ భగవానుడితో సమానుడు గాని అధికుడు గాని కాలేడు. కాబట్టి మనము ప్రతిరోజు రెండవ నామాపరాధంగా చెప్తా ఉంటాం. ఏంటా రెండవ నామాపరాధము? హరే కృష్ణ. వాట్ ఈస్ ద సెకండ్? హరే కృష్ణ. చెప్పండి గురుజీ. శివుడు బ్రహ్మ. కాబట్టి శివుడు బ్రహ్మ మొదలైన వారు విష్ణువుతో సమానులు కాలేరు. ఇంకా అటువంటిప్పుడు ఇతర దేవతలందరూ విష్ణువుతో సమానులని వాదిస్తా ఉంటే మనం ఏం చెప్పాలో మీరు అర్థం చేసుకోండి. ఓకే, తర్వాత దేవాదేవుని యందు సమస్తము సంపూర్ణముగాను మరియు సత్యముగాను నెలకొనుడి చేత అతడు నిర్వర్తింపవలసిన కర్తవ్యం ఏదీనూ లేదు. కాబట్టి ఈ మొత్తం సృష్టి అంతా కూడా భగవంతుడి లోపలనే ఉంది మెకానిజం. కాబట్టి భగవంతుడు పరమ సత్యం. కాబట్టి భగవంతుడు స్పెషల్ గా ఇంకేదో చేయవలసినటువంటి అవసరము లేదు అని చెప్తున్నారు. తన కర్మ ఫలమును పొందగోరు వానికి మాత్రమే విహిత కర్మలు ఉండును. అంటే ఎవరన్నా తన యొక్క ప్రారబ్ధ కర్మ గాని సంచిత కర్మలు గాని ఎవరైనా అనుభవించాలి, స్పెషల్ గా ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మ అంటే ఫిక్స్ డిపాజిట్ లాగా ఉంటుంది, తర్వాత సమయం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ప్రారబ్ధ కర్మలు అంటే మనం ఈ జన్మ తీసుకోవడానికి సంబంధించినటువంటి కర్మ, జన్మ తీసుకున్న తర్వాత మృత్యువు వరకు అనుభవించేటువంటి కర్మల్ని ప్రారబ్ధ కర్మలు. కాబట్టి భగవంతుడికి అటువంటి కర్మలు ఏవి కర్మ ఫలమును పొందగోరేటువంటిది భగవంతుడికి అవసరం లేదు. కాబట్టి విహిత కర్మలు చేయవలసిన అవసరం లేదు. కానీ ముల్లోకములందు పొందవలసిన ఏది లేని వానికి తప్పక చేయవలసిన కర్మ ఏది ఉండదు. అయినను శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియులకు నాయకుడుగా కురుక్షేత్ర సంగ్రామంన నెలకొనెను. ఎందుకనగా దీనులకు దుఃఖితులకు రక్షణ మొసగుట క్షత్రియుల యొక్క విద్యుక్త ధర్మము. తాను శాస్త్ర విధులన్నింటికి అతీతుడై ఉన్నను శాస్త్రంలో చెప్పబడిన దానికి విరుద్ధంగా ఏమీనూ చెయ్యడు. భగవంతుడు శాస్త్ర ప్రకారం ఏదైతే చేయాలో అదన్నీ కూడా చేసి చూపించాడు. విద్యుక్త ధర్మము. ఈరోజు మనకు ఈవినింగ్ చర్చలో వచ్చింది. జనక మహారాజు ఆయన మహాజనుడు ఎలా అయ్యాడంటే
కేవలం తన విద్యుక్త ధర్మాన్ని చేయడం జరిగింది. జనకుడి యొక్క విద్యుక్త ధర్మం ఏంటి బలరామకృష్ణ? జనకుడు ఫస్ట్ థింగ్ క్షత్రియుడు. క్షత్రియుడు పూర్వకాలం వర్ణాశ్రమ ధర్మం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మనతో కంపేర్ చేసుకోకూడదు. అప్పుడు మనం ఏదో మనతో కంపేర్ చేసుకున్నాం కానీ చూడండి, జనకుడు క్షత్రియుడు, క్షత్రియ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాడు. అక్కడ క్షత్రియ ధర్మాన్ని ఎవరి ఆజ్ఞానుసారం పాటించాడు? తన యొక్క రాజ గురువులు బ్రాహ్మణుల ఆజ్ఞానుసారం పాటించాడు. ఆయన బ్రాహ్మణుల ఆజ్ఞను ప్రజలందరినీ కన్న బిడ్డలుగా చూసుకోవడం. ఫస్ట్ థింగ్ ఎట్లంటే, మనమైతే తల్లి తండ్రి మన బిడ్డల్ని ఎలా చూసుకుంటామో, రాజుకు మానవులు కాదు ప్రజలందరూ, ప్రజ అంటే ఎంత? రాజ్యంలో ఉన్న ప్రతి జీవి యొక్క యోగక్షేమాలు చూసుకోవడము ఆయన ధర్మము. సో ఆయనకు సంతానం కలగలేదు, సంతానం లేదు. అప్పుడు బ్రాహ్మణుడు చెప్తారు యజ్ఞం చేయమని చెప్పేసి. యజ్ఞం చేయడానికి కొరకు భూమిని, ఆ యజ్ఞం కొరకు భూమిని దున్ని అక్కడ చేయాలన్నప్పుడు ఆయన స్వయంగా రాజు అయ్యిండు కూడా, ఎవరికైనా చెప్తే కూడా భూమిని దున్నగలుగుతారు. కానీ బ్రాహ్మణుడు చెప్పారు, తను పాటించాలి. అప్పుడు ఆ నాగలి కట్టి భూమి దున్నుతుంటే, నాగల్ని సీర్ ఆ నాగలి కొనకు ఏముంటది? ఐరన్ పీస్ లాగా ఉంటది. సో దానికి సీతమ్మ వారు ఉన్నటువంటి ఆ పెట్టె తగలటము, అప్పుడు అది చూస్తే సీర్ నుంచి వచ్చింది కాబట్టి సీతగా మారింది. అప్పుడు ఆ సీతమ్మ వారు, లోటస్ ఫ్లవర్ లో సీతమ్మ వారు ఉంటారు, తీసుకొని వెళ్ళి ఇంకా నా యొక్క భగవంతుడికి యజ్ఞం ఏదైతే చేయడానికి తలపెట్టామో ఆ యజ్ఞంలో మొదటి కార్యమే దున్నటము. కాబట్టి లేదు నేనెందుకు దున్నాలి, నా పని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అంటే, వేద నిర్దేశానుసారం అక్కడ బ్రాహ్మణులు టాప్, బ్రాహ్మణులు గురువులు టాప్. కాబట్టి ఆ గురువు గారు ఏదైతే చెప్పారో విన్నారు. ఇంకా ఆయన యజ్ఞ ఫలితం ముందే రావడం జరిగింది. కాబట్టి ఆ సీతమ్మ వారిని, సీర్ నుంచి వచ్చింది కాబట్టి సీతమ్మ, అక్కడ మిథిలా రాజ్యంలో ఆమె పెరిగింది కాబట్టి మైథిలిగా, జనకుడి కూతురు కాబట్టి జానకిగా, ఆ విధంగా సీతమ్మ వారికి వివిధ నామాలు వచ్చాయి. ఆయన తన భగవంతుడి యొక్క ప్రతినిధి లాగా పరిపాలన చేయడం జరిగింది అన్నట్టు. నేను రాజు కాదు, భగవంతుడి యొక్క ఒక సేవకుడు లాగా ధర్మాన్ని ఆచరిస్తూ రావడం జరిగింది. ఆయన ముఖ్యంగా శివ భక్తుడు. అందు గురించి శివుడే స్వయంగా ఆయనకు ఆ ధనస్సు కూడా ఇవ్వడం జరిగిందని ఆచార్యులు చెప్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆయన ధర్మంతో మన ధర్మాన్ని పోల్చుకున్నప్పుడు, ఆయనేమో రాజుగా, అంటే వర్ణాశ్రమ ధర్మంలో రాజుగా, ఆయన రాజు అంటే అక్కడ రాజు పోస్టు, పర్సనల్ గా తానొక మానవ మాత్రుడు కాబట్టి భగవంతుణ్ణి సేవించడము. భగవంతుని సేవించాలంటే ఆచార్యుల యొక్క వచనాలను, నియమాలను, వాళ్ళు ఇచ్చే ఆదేశాలను పాటించాలి. మరి మన ధర్మం ఏంటి ఇక్కడ? వాట్ ఈజ్ అవర్ ధర్మ? ఇప్పుడైతే వర్ణాశ్రమ ధర్మం లేదు, మన ధర్మం మనం అనుకుంటున్నాము. అప్పుడైతే చర్చ వచ్చింది, ప్రభుజీ ఎక్కడో చదివినా అన్నారు. చదివితే దేశం కొరకు ముఖ్యం కదా, దేశం కొరకు మనం సైన్యంలో మనం పాల్గొని దేశాన్ని రక్షించడము. ఎవరైతే మిలిటరీలో జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క దేహ ధర్మము, దేశాన్ని, మిలిటరీలో ఉన్నాను కదా అని చెప్పేసి నేను నా ఆత్మ ధర్మాన్ని చేయను అంటే సరిపోదు. ఇక్కడ అర్జునుడు కూడా తన యొక్క మిలిటరీ ధర్మాన్ని వదిలేసి ఆయన సన్యాసి అవ్వడానికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ అర్జునుడు కృష్ణుని గురువుగా భావించాడు. దెన్ హిస్ డ్యూటీ టు యాక్సెప్ట్ గురుస్ ఇన్స్ట్రక్షన్స్. సో కాబట్టి ఇక్కడ మన ఆచార్యులు ఏదైతే చెప్తారో దాన్ని పాటించడం మన ధర్మం. నిన్న కూడా ఈవినింగ్ అదే స్టోరీ చెప్పడం జరిగింది. ఓ గురువు గారు చాలా బాధపడతా ఉంటే, మనం ఆ ప్లేస్ లో ఉంటే, ఆయన పర్సనల్ ఇష్యూ కదమ్మా, మనం ఎందుకు? ఆయన అల్లుడు, ఆయన కూతురు గురించి, ఆయన ఫ్యామిలీ ప్రాబ్లం ఆయన, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలా? ఆయన ఫ్యామిలీ సేవ నేనెందుకు చెయ్యాలా? ఎప్పుడైతే నువ్వు గురువు గారి దగ్గర శిష్యుడు అనుకున్నావో, గురువు గారు నిన్ను బిడ్డలాగా చూస్తూ ఉంటాడు. తనకు ఒక్కటే కూతురు కాదు. సో అప్పుడు అందరి బిడ్డల్ని తన కూతురుతో సమానంగా చూస్తాడు. ఏదైతే రాజు ఉన్నాడో, రాజు నిజమైన రాజు, ధర్మపాలన రాజు, ప్రజలందరినీ కూడా తన వైఫ్ కు పుట్టినటువంటి బిడ్డలతో సమానంగా చూస్తూ ఉంటాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా చూసేవాడు నిజమైన రాజు కాదు. నిజమైన గురువు కూడా తన బిడ్డలతో ఈక్వల్ గా, తనని నమ్ముకున్నటువంటి ఎవరైతే శిష్యులు ఉన్నారో
శిష్యుల్లో మాత్రం భేదభావం. కానీ దాశరథి అనే విద్వాంసుడు, గొప్ప భక్తుడు ఆ గురువు గారి యొక్క మనోవేదన, బాధ చూసి, గురువుగారు మీరు రోజు ప్రశాంత మనస్కుడై ఉంటారు, ఈ రోజు ఇంత దుఃఖంతో ఉన్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు, ఏంటి గురువుగారు, మేమందరం ఉండంగా మీరు బాధపడము ఎటువంటి అర్థం లేదు అని చెప్తాడు. అప్పుడు సరే మీ కొరకు ఏదైనా చేయడానికి, లేదు లేదు దాశరథి, అది నా పర్సనల్, మీకు మేము బిడ్డలం అన్నప్పుడు తండ్రి యొక్క బాధను తీర్చే బాధ్యత బిడ్డది కదా గురువుగారు, అందులో ఓల్డ్ ఏజ్ లో మా బాధ్యత లేదేదో, అది నా కూతురు మా అంటే మీ కూతురు వేరు మేం వేరా గురువుగారు, చెప్పండి మీకేం సమస్య వచ్చింది అంటే అప్పుడు చెప్తాడు, నా కూతురికి ఒక సర్వెంట్ ని పెట్టుకోమన్నారంట వాళ్ళ యొక్క అత్తగారు వాళ్ళు, ఎందుకంటే ఆమె ఇక్కడ అల్లారు ముద్దుగా ఉంది, అక్కడ చాలా అవసరం అనుకుంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, రాజ ఆస్థానంలో వీళ్ళ అల్లుడు రాజ పండితుడు పురోహితుడు పెట్టుకోవచ్చు, కానీ అలా ఆమెని టార్చర్ చేయడానికి కొరకు, మేబీ ఆమె ప్రారంధ కర్మ ఉండొచ్చు, లేదంటే అటువంటి మహాభక్తుల పిల్లల ప్రారంధ కర్మ అనే దానికంటే ఈ దాశరథి యొక్క గొప్పదనాన్ని లోకానికి చాటి చెప్పడానికి, దాశరథిలో ఉన్నటువంటి గురు భక్తిని ఆ శిష్యుల్లో అందరికి చెప్పడానికి కొరకు, ఆయన లోపల ఉన్నటువంటి పాండిత్యాన్ని లోకానికి చాటి చెప్పడానికి, అట్ ది సేమ్ టైం భగవంతుడికి దగ్గరగా చేయడానికి లీలలు చేస్తూ ఉంటారు. దయచేసి మనం కూడా మన గురువు గారి దగ్గర ఏదో మనకు దొరికిందంటే, అరే గురువు గారి దగ్గర ఏంటబ్బా పోతే బదాలు, మనం పర్సనల్ పనులు ఏదో చేయాల్సి వస్తుంది, పర్సనల్ అవసరం లేదండి. గురువు గారికి పర్సనల్ అఫీషియల్ అంటే ఏముండదు, ఎప్పుడు కూడా భగవత్ చింతన ఉంటుంది నిజమైన గురువు గారికి. అప్పుడు ఆయన అంటాడు, లేదు గురువు గారు చెప్పండి అంటే, అక్కడ సేవకుడు కావాలంటే నేను వెళ్ళిపోతానని మళ్ళీ ఒకసారి రేపు ఎప్పుడన్నా అడిగితే గుర్తు పెట్టుకోండి. దాశరథి ఇమ్మీడియట్ గా వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళిపోతాడు. షార్ట్ గా చెప్తాను, కూతురు దగ్గర అనామికుడిలాగా వెళ్తాడు, గొప్ప విద్వాంసులాగా వెళ్ళాడు, మామూలు సేవకుడిలాగా డ్రెస్ చేసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ కూతురు కూడా తెలియదు ఈయన ఇంత స్కాలర్ అని. సో అప్పుడు వాళ్ళ అల్లుడు వాళ్ళు ప్రతిదీ ఊడ్చే దగ్గరికి వెళ్ళి, బట్టలు పిండే దగ్గరికి వెళ్ళి, ప్రతి సేవ, కూరగాయల దగ్గరికి వెళ్ళి ప్రతిదీ సేవ, నీళ్ళు నింపి అన్ని సేవలు తీసుకుంటా ఉంటారు. మహాపండితుడిన, మహాభక్తుడు కూడా. అయితే ఒకసారి భగవంతుడు అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు. ఆయన అలా శిష్యుడు ఎంత మాత్రం కష్టపడ్డా కూడా ఆయనకు సమయం వచ్చి 4-5 సంవత్సరాలు అయింది. వాళ్ళ రాజ్యానికి ఒక దిగ్విజయ పండితుడు రావడం జరుగుతుంది. వీళ్ళ రాజుని ఛాలెంజ్ చేస్తాడు, నన్ను ఓడించండి మీ రాజ్యంలో పండితులు ఉంటే. అప్పుడు ఈయననే ఆస్థాన పండితుడు. వీళ్ళిద్దరికి కాంపిటీషన్ డేట్ ఫిక్స్ అవుతుంది. అప్పుడు పాండిత్యం టెస్ట్ అంటే ఈ రాజుగారి పండితుడు ఇంటి నుంచి శాస్త్రాల మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఈ శాస్త్రాలన్నీ మోసుకొని వెళ్ళాల. అప్పుడు దాశరథికి చెప్తాడు, సేవకుడు కదా, సో ఆయన పేరు కూడా చెప్పాడు, ఏదో నేను సేవకున్నాను పిలువండి అంటారు. ఏ సేవక, ఆ బుక్స్ అన్ని మోయంటే నెత్తి మీద అన్ని బుక్స్ తీసుకెళ్లి ఆ రాజసభలో పెడతారు. అప్పుడు ఆ దిగ్విజయ పండిట్కు ఈయనకు చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈయన ఆల్మోస్ట్ ఓడిపోయే పరిస్థితిలో వస్తాడు. వచ్చినప్పుడు ఇంకా తన యొక్క యజమాని, దాశరథి యజమాని ఎవరు, వాళ్ళ గురువు గారు అల్లుడు. గురువు గారు అల్లుడు ఓడిపోతే ఇక తన ఓడిపోయినట్టే కదా, యజమాని ఓడిపోతే తను ఓడిపోయినట్టే అని చెప్పేసి ఇంకా ఫైనల్ స్టేజ్ లో, ఫైనల్ రౌండ్ లో అంటాడు, అయ్యా ఒక్క నిమిషం, మీరు మా యజమానిని ఓడించే చాలా దూరము, ఈ సేవకుని మొదలు ఓడించండి, తర్వాత మా యజమానితో ఫైనల్ రౌండ్ అంటాడు. అంతా ఉందా అంటే అది కూడా సాంస్క్రిట్ లో ధారాళంగా చెప్తాడంట. అప్పుడు దిగ్విజయ పండిట్కు సేవకుడికి చర్చ జరుగుతుంది. ఆ చర్చ చాలా షార్ట్ చర్చలోనే ఈ సేవకుడు ఆ దిగ్విజయ పండితుని ఓడిస్తాడు. ఆయన మహాపండితుడు కాబట్టి ఈయన చెప్పే ఆన్సర్లలోనే ఆయన గ్రహిస్తాడు, ఈయన చూడ్డానికి సేవకుడు డ్రెస్ వేసిండు కానీ ఈయన నిజమైన సేవకుడు కాదు, ఈయన మహాపండితుడు ఉన్నాడని చెప్పేసి, నేను నీ ముందు నిలబడలేను అని దిగ్విజయ పండిట్ వచ్చి, నేను నీ విజయాన్ని స్వీకరిస్తున్నాను, నేను ఓడిపోయాను, నువ్వే విజయుడు అంటే అప్పుడు సేవకుడు అంటాడు, లేదు లేదు స్వామి, నా నా యొక్క యజమాని విజయం ఇది, నా విజయం కాదు. సో కాబట్టి యజమాని విజయమే నా విజయము, సేవకుడి విజయం యజమాని విజయం అని ఎవ్వడు గ్రహించడు. కాబట్టి ఈ విజయానికి అర్హత నా యజమానికి ఉంది అంటే అప్పుడు కూడా వాళ్ళ యజమాని గ్రహిస్తాడు, లేదు లేదు ఇది తప్పు, మీదే ఈ విజయం, ఇది ఆ విజయానికి అర్హత మీదే అంటారు. అప్పుడు రాజుగారికి ఒప్పిస్తాడు, లేదు స్వామి, ఈ విజయం యొక్క ఏమన్నా బహుమతులు కానీ ఏమున్నా మా యజమానికి ఇవ్వండి అంటారు. అప్పుడు ఆ బుక్స్ మోసుకుంటూ
మళ్ళీ ఆ యజమాని అంటాడు, బుక్స్ ఎత్తుకో. సేవక అంటే బుక్స్ ఎత్తుకొని వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అంటాడు, లేదు, మీరెవరో మీ యొక్క నిజ స్వరూపాన్ని చెప్పండి. మీరు సేవకుడు కానే కాదు. దిగ్విజయ్ పండిట్ని ఓడించారంటే మీరు సామాన్యులుగా, దయచేసి మీరు చెప్పండి అంటే అప్పుడు చెప్తాడు, స్వామి నేను వీళ్ళ మీ భార్య వాళ్ళ గురువు పేరు చెప్పి ఆయన యొక్క సేవకుణ్ణి, నేను ఒక చిన్న దాసుణ్ణి, నా పేరు చిన్న దాశరథి అంటే అప్పటికే దాశరథి పేరు ఫేమస్ కానీ పర్సన్ తెలీదు. అప్పుడు ఆయన, నేను చాలా అపరాధం చేశాను, నా తప్పులను మన్నించండి స్వామి, ఇంకా మీతో సేవలు తీసుకోలేము, మాకు అర్థమైంది, మా సేవలు మా భార్యకు చెప్పము, ఇప్పుడు మేమే ఆ పనులన్నీ చేసుకుంటామని చెప్పేసి ఆయనను సన్మానించి పంపిస్తారు. అక్కడ వెళ్ళంగానే రంగనాథ స్వామి ఎదురు చూస్తా ఉన్నాడట, ఈ భక్తుని ఎప్పుడు ఆలింగనం చేసుకోవాలని. అప్పుడు గురువు గారి దగ్గర దర్శనం చేసుకొని స్వామి దర్శనానికి వెళ్తే స్వామివారు ఆ విగ్రహ రూపంలో ఉన్న స్వామివారు స్వయంగా దాశరథిని ఆలింగనం చేసుకుంటాడంట. సో కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే భగవంతుడికి చేసేది ఏమి ఉండదు. కాబట్టి భగవంతుడు కూడా లీలలు చేయడానికే కర్మలు చేస్తూ ఉంటాడు. గురువు గారు కూడా, ఆయన కూడా ఎన్నో భగవంతుడి యొక్క కృపని తన శిష్యులకు చూపించడానికి కొరకు ఇటువంటి కర్మలు చేయవలసింది ఉంటుంది. నెక్స్ట్ లో, ఓ పార్థ, ఒకవేళ నేను విద్యుక్త ధర్మం శ్రద్ధగా నిర్వహింపనిచో మానవులందరూ తప్పక నా మార్గంని అనుసరించరు. కాబట్టి భగవంతుడు, అందుకొచ్చే 21st శ్లోకం ఏంటి మనకున్నది, యద్యదాచరతి శ్రేష్ట తత్తద్దేవేతరో జన స యత్ ప్రమాణం కురుతే లోకః తద్ అనువర్తతే. మహనీయుడైనటువంటి వ్యక్తి ఏ కార్యం చేస్తాడో సామాన్యులు పాటిస్తారు. కాబట్టి నేను ఈ ప్రపంచంలో అవతారం తీసుకున్నప్పుడు అవతారానికి తగ్గటువంటి కర్మలు చేస్తూ ఉంటాను. రామచంద్రుడు మర్యాదలను చేశాడు. చైతన్య మహాప్రభు ఆయన కూడా భక్తావతారం కాబట్టి స్వయంగా ఒక గురువు గారిని స్వీకరించి గురువు గారి ఆదేశానుసారం సంకీర్తన ఉద్యమాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని నగర నగరము, గ్రామ గ్రామం ప్రచారం చేస్తారు. పాదయాత్రతో చైతన్య మహాప్రభు తన యొక్క అనుయాయులందరినీ కూడా అలా ప్రచారం చేయమని చెప్పి చెప్తారు. ఆధ్యాత్మిక జీవితం నందు పురోగతిని సాధించడానికి వీలుగా సామాజిక శాంతిని నెలకొల్పుటకై ప్రతి నాగరిక మానవునికి కొన్ని వంశాచారాలు నిర్ణయింపబడినవి, కానీ అట్టి నిబంధనలు బద్ధ జీవునికే గాని శ్రీకృష్ణ భగవానునికి వర్తింపవు. అయినను భగవానుడు ధర్మ సంస్థాపన కొరకై అవతరించి ఉండుట చేత ఆ విహిత కర్మలన్నింటినీ అనుసరించను. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడు అగుట చేత సామాన్య జనులు అతని అడుగుజాడలనే అనుసరింతురు. గృహమునందును మరియు గృహము వెలుపలను శ్రీకృష్ణ భగవానుడు గృహస్థ ధర్మములన్నింటినీ నిర్వర్తించినను శ్రీమద్ భాగవతం ద్వారా తెలియచింది. అంటే శ్రీమద్ భాగవతం ద్వారా మనము భగవంతుడు యాజ్ ఎ గృహస్థగా, యాజ్ ఎ గృహం బయట బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తన యొక్క వేద విహిత కర్మలను అనుసరించడం జరిగింది. భగవంతుడు కూడా ఒకసారి ఆయన ఎవరు వృషభాన్ని సంవరించినప్పుడు రాధాదేవి అంటుంది, లేదు నువ్వు మమ్మల్ని టచ్ చేయకూడదు, సృష్టిలో ఉన్న గంగలన్నిట్లో స్నానం చేసి రావాలా. భగవంతుడు ఓకే, అది పెద్ద పని కాదు, చేస్తానని తన పిల్లల గురితో శ్యామకుండని చదివి భగవంతుడు just ఇలా తీర్థాలన్నిటి ఇలా చూడగానే అవన్నీ కూడా వచ్చి శ్యామకుండలో వచ్చి నివాసం ఏర్పరచుకుంటాయి. అప్పుడు వాటిలో స్నానం చేస్తాడు. భగవంతుడు ఏదైనా కూడా నియమానుసారమే, భగవంతుడు ఆ శాస్త్రాలకు రెస్పెక్ట్ చేసి దాని ప్రకారమే భగవంతుడు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపడం జరిగింది. సో ఇంతటితో మనం ముగిద్దాం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు భగవంతుడివి, కానీ సమయ పాలన కూడా చేయాలి కాబట్టి ఆల్రెడీ 8 అవుతుంది. దీంట్లో ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే అడుగు. जय ग्रंथराज श्रीमद भगवद गीता की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की।